హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకోబోతున్నామండి. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు గ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరల దోణ ఎక్కి అద్దరికి పోయెను. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమియో లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింప. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యంతో నిలబెట్టినందుకు, సజీవ లెక్కల్లో నిలబెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు చదవబడిన నీ వాక్యాన్ని నీవు దీవించండి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వినే వాళ్ళుగా మాత్రమే కాకుండా వినిన దాన్ని గ్రహించుకొని మా జీవితాలలో వాక్యాలను అనుసరించే వారిగా మమ్మల్ని నిలబెట్టి తయారు చేయండి ప్రభా. అటువంటి అనుభవాలను మాకు అందరికీ కూడా నీవు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏసయ్యా, ఎవరి కుటుంబంలో తెచ్చికటానికి శక్తులు రాజ్యం వెళుతూ ప్రభా సమాధానంతో ఉన్నాయో ఆ కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి నిశాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. ప్రేమను దయచేయండి ప్రభా. ఒక మనుషుల మధ్యలో మాటలను, సమైక్యతను ప్రభా, సమాధానాన్ని నీవే దయచేయండి ప్రభా. అప్పుల్లో కూరుకుపోయి బాధలతో ఉన్న వారిని నానా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి మీద నీ యొక్క కనికరం ఉంచి నీ యొక్క హస్తాన్ని చాపి నీ యొక్క దీవెనలతో నింపమని ప్రభా ప్రార్థిస్తూ వారికి నైనా సరిపడినంతగా నీవే సహాయం దయచేయండి. వారి నైనా తండ్రి సంతోష హృదయంతో నోటి నిండా ఆనందంతో ప్రభా నవ్వడానికి ప్రభా నీవే సహాయం చేయండి నా తండ్రి. టెన్షన్స్ని తీసివేసి నా ప్రభా అప్పుల బాధల నుంచి విడుదలను దయచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బలమైన సాక్షులుగా నిలబెట్టి వాడుకోండి నా ప్రభా. అనారోగ్యంగా వారి మీద నీకు హస్తం ఉంచండి ప్రభా. ప్రతి అనారోగ్యం నుంచి విడుదలను దయచేసేది నీవే కాబట్టి ప్రభా, బలపరిచే దేవుడవు కాబట్టి తండ్రి, ప్రతి కృంగిపోయిన నరాన్ని ఎముకను నువ్వు బలపరిచి స్థిరపరచమని ప్రభా ప్రార్థిస్తూ నీ కోసం కావాల్సిన శక్తిని, సామర్థ్యాలను, బలాన్ని నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యం నుంచి విడుదలను దయచేయమని ప్రతి ఒక్కరి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచమని ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అండి. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.